దేవుని మాటలను వినుటకు సిద్ధపడి ఉన్న నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం నుండి మనిషి నేర్చుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశమును ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన గ్రంథంలో మనిషి యొక్క జీవిత కాలాన్ని, మనిషి యొక్క ఆయుష్కాలాన్ని గూర్చి కొన్ని సంగతులను వ్రాయించాడు. ఈరోజు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినటువంటి మనిషి మరణించిన తర్వాత ఇక తనకి ఏమీ జరగదనుకొని, మరణించిన తర్వాత ఇక ఏమీ లేదనుకొని ఒక అజ్ఞానపు చీకటి ఆలోచనలో మనిషి బ్రతుకు కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. అటువంటి వారందరికీ దేవుడు ఒక విశేషమైనటువంటి సంగతిని తన గ్రంథము ద్వారా తెలియజేస్తున్నాడు. మనిషి జీవిస్తున్న కాలంలో మనిషి ఆయుష్కాలమును గూర్చి, నరుని ఆయుష్ను గూర్చి కొన్ని విశేషమైన సంగతులను, దేవుని మదిలో నుండి వ్రాయించబడినటువంటి సంగతులను తప్పనిసరిగా నేర్చుకోవాలి. మనిషి వాటిని నేర్చుకోవాలని దేవుడు వ్రాయించాడు. కనుక దేవుడు వ్రాయించిన ఆ మాటలను జాగ్రత్తగా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనిషి యొక్క జీవిత కాలంలో ఏ సంగతులనైతే మనిషి ఆలోచించాలో వాటిని ఇప్పుడు మనం నేర్చుకుందాం. మానవ ఆయుష్కాలమును గురించి దేవుడు మాట్లాడుతూ నరుని ఆయుష్కాలము చాలా చిన్నది అంటున్నాడు. ఆయన చాలా చిన్నది. అంచెలంచెలుగా ఆయన నరుని ఆయుష్కాలమును తగ్గించుకుంటూ వచ్చాడు. పురాతనమైన కాలంలో సుమారు 1000 సంవత్సరాలు బతికినటువంటి మనిషి ఆ తరువాత కాలంలో 120 ఏండ్లకు కుదింపబడిన మనిషి ఇప్పుడు 70 లేక 80 ఏళ్లకు కుదింపబడ్డాడు. మనిషి ఆయు ప్రమాణమును చూడగా ప్రారంభం నుండి నేటి వరకు తగ్గుచూ వచ్చుచున్నది, తగ్గిపోవుచున్నది. దేవుడు ఈ నరుని ఆయుష్ను గూర్చి మాట్లాడుతూ వ్రాయించిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4-5 వచనాలను మొదట చూడండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కీర్తనాకారుడైన దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో మానవ ఆయుష్కాలాన్ని గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎంత స్థిరుడైనను వాని ఆయుష్కాలము నీ సన్నిధిలో లేనట్టే ఉన్నది, లేనట్టే ఉన్నది. అంటే నరుని ఆయుష్ చాలా చిన్నదని, చాలా కొద్దిదని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో తన ఆయుష్కాలము ఎంతైనది తెలుసుకోవాలి, ఎంత అల్పమైనదో తెలుసుకోవాలి. ప్రియులారా, ఏదో స్థిరంగా ఉండిపోతామని, ఏదో భూమి మీద ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం జీవించేస్తామని మనిషి అనుకుంటూ ఒక అమాయకపు బ్రతుకులో ఈరోజు ఉంటున్నాడు. చీకటి బ్రతుకులో మనిషి ఉంటున్నాడు. నిజంగా ఈరోజు తల్లి గర్భంలో నుండి బయటకు రాగానే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలము, నరుని ఆయుష్. ఇది చాలా చిన్నది, ఇది చాలా కొద్దిది అని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండవలసిన కాలం మనం ముందుగా అంచనా వేసుకుంటాం. అక్కడ ఉండవలసిన కాలం, రాను పోను ప్రయాణాలను ముందుగానే మనం నిర్ణయించుకుంటాం. అక్కడ ఉండవలసిన కాలమును ముందుగా మనం నిర్ధారించుకుంటాం. దానికి తగ్గట్టుగా మన పనులను అక్కడ మనం పూర్తి చేసుకుంటాం. దేనికైనా ఒక కాలం ఉన్నప్పుడు
ఆ కాలము లోపు అది చక్కగా పనిచేయాలని మనం ఆశిస్తాం. ఏదైనా ఒక వస్తువుకు గ్యారంటీ పీరియడ్ ఉందనుకోండి, ఆ గ్యారంటీ పీరియడ్ లోపే ఆ వస్తువు చక్కగా మనకు ఉపయోగపడాలని మనం కోరుకుంటాం. ఉదాహరణకి ఒక 10 ఏళ్ల పాటు ఏదైనా ఒక వస్తువుకు గ్యారంటీ ఇచ్చారనుకోండి, ఈ 10 ఏళ్లలో వస్తువు ఒకవేళ ఏదైనా పాడైపోతే, అది పనిచేయటం మానేస్తే తిరిగి ఆ వస్తువును రీప్లేస్ చేస్తారు, లేకపోతే దానికి సరైనటువంటి రిపేర్ చేస్తారు. అలాంటప్పుడు ఈ 10 ఏళ్ల పాటు మనకు ఒక ధీమా ఉంటుంది. ఈ 10 ఏళ్లలో మనం ఆ వస్తువును దాచిపెట్టాలనుకోం, ఆ వస్తువును బాగా వాడుకోవాలనుకుంటాం. ఎందుకంటే 10 ఏళ్ళు దాచిపెట్టి 11వ ఏట ఆ వస్తువును తీసి మనం ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు అది పోతే ఎవరూ దానికి జవాబుదారీ కారు. ఎందుకంటే గ్యారంటీ 10 ఏళ్ళు మాత్రమే ఇవ్వబడేది. 1 సంవత్సరం గ్యారంటీ ఇచ్చినటువంటి వస్తువును సంవత్సరం లోపు బాగా మనం వినియోగించుకోవాలి, వాడుకోవాలి, దాని వలన ఫలితమును రాబట్టుకోవాలి అనుకుంటాం. ఏదైనా సరే, దేనికైనా సరే, దాని వ్యాలిడిటీ పీరియడ్లో, అది పనిచేసే కాలములో, దానికి ఉన్న కాలములో అది చక్కగా పనిచేయాలని, దానిని మనం బాగా ఉపయోగించుకోవాలని మనం ఆశిస్తాం కదా. దేవుడు భూమి మీదకి మనుషులను పంపిస్తున్నాడు, నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. భూమి మీద మొట్టమొదటి రోజు ప్రారంభమైన దగ్గర నుండి మనిషి యొక్క చివరి దినం వరకు ఈ ఆయుష్కాలము యొక్క లెక్క మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎంత నా ఆయుష్కాలం? నా ఆయుష్కాలం ఎంత? దేవుడు నాకు ఇచ్చిన బ్రతుకు కాలం ఎంత? నిజంగా ఒక నీతిమంతుడు ఈ విధంగానే ఆలోచించాలి. అందుకే కీర్తనాకారుడు దావీదు నీతిమంతుడుగా ఎలా ఆలోచిస్తున్నాడు? నా ఆయుష్కాలము చిన్నది, నా ఆయుష్కాలమును నువ్వు బెత్తిడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిలో అయితే నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎందుకంటే నీవు నిత్యము ఉండేవాడవు, నీవు ఎల్లప్పుడూ ఉన్నవాడవు, పురాతన కాలంలో నీవు ఉన్నవాడవు, భవిష్యత్తులో నువ్వు ఉండేవాడవు. కనుక నీ సంవత్సరముల సంఖ్యకు మితి లేదు, నీ సంవత్సరముల సంఖ్యను లెక్క పెట్టలేము. అలాంటి నీ ముందు, నీ సన్నిధిలోను మా బ్రతుకులెంత తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తూ, కీర్తన పాడుతూ తన యొక్క ఆయుష్కాలపు యొక్క పరిమితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎంత అల్పమైనదో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగా ప్రతి మనిషి ఈ విధమైనటువంటి జ్ఞాపకాలను కలిగి ఉంటే దేవుని కొరకు బ్రతికే అవకాశం ఉంటుంది అని దేవుని ఆలోచన. దేవుని ఆలోచన. మనిషి స్థిరుడు అనుకుంటున్నాడు కనుకనే ఈరోజు దేవుని కోసం బ్రతకలేకపోతున్నాడు. అలాగని స్థిరంగా ఉంటున్నాడా? అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నాడు. మనిషి ఆయుష్కాలమును గూర్చి మనిషి తెలుసుకోవాలి. ఎంత అల్పమైనదో, ఎంత కొద్దిదో మనిషి తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి తగ్గట్టుగా తన యొక్క బ్రతుకును దేవునికి ఆమోదయోగ్యంగా మలుచుకోవాలి. నా ఆయుష్కాలం చిన్నది కనుక ఈ చిన్న ఆయుష్కాలంలో నేను దేవుని కొరకు ఏ విధంగా పనిచేయగలను? ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుడిచ్చే ఆ విశ్రాంతిని పొందు నిమిత్తము నేను దేవుని కొరకు ఎలా బ్రతకగలను అని మనిషి ఆలోచించుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో మనకు ఏమని రాయబడిందంటే, నరుడు ఒకవేళ దేవుని కొరకు బ్రతకకపోతే తన జీవిత కాలంలో తన భార్యతో సంతోషించాలి, తాను సంపాదించుకున్న దానితో సంతోషించాలి. ఎందుకంటే అతడుకు కలిగిన లాభం అదొక్కటే ఉంటుంది అని ప్రసంగి చెబుతున్నాడు. తన వ్యర్థమైన ఆయుష్కాలం అంతటిలో ఇక తనకు కలిగిన ప్రయోజనం ఏంటి? తన భార్య వలన, తన కుటుంబం వలన, తన పిల్లల వలన, తాను సంపాదించుకున్న దాని వలన, తాను తినే ఆహారం వలన, తన ఆరోగ్యం వలన, ఇదే తనకు కలిగే లాభం. ఎలాగూ పాతాళానికి వెళ్ళిపోతే మరణమే గనుక, చీకటే గనుక, నాశనమే గనుక వ్యర్థమైన ఆయుష్కాలంలో మనిషి తాను పొందుతున్నటువంటి సుఖమును గూర్చి ఆలోచన చేయాలని ప్రసంగి చెబుతున్నాడు. మన ఆయుష్కాలం వ్యర్థమైపోయేదిగా ఉండకూడదు, అర్థవంతమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆయుష్కాలము వ్యర్థమైనదిగా ఉండకూడదు. ఈరోజు లోకంలో ఎందరో తమ ఆయుష్కాలమును వ్యర్థముగా గడుపుకుంటున్నారు, నీడవలే వ్యర్థముగా గడుపుకుంటున్నారు అని దేవుడు గ్రంథంలో రాయించాడు. కనుక ఆయుష్కాలం యొక్క రహస్యాలు ఉనికి పట్టు మనకు అర్థమైతే వ్యర్థంగా ఆయుష్కాలమును గడుపుకోవటానికి మనం ఆలోచించాం. అర్థవంతమైనదిగా దేవుడిచ్చిన ఆయుష్కాలమును గడపటానికి మనం ఆలోచన చేస్తాం. మరిన్ని రహస్యాలు మనం చదివితే మనకు దేవుడిచ్చిన ఈ నరుని ఆయుష్ను గురించి మనకు అర్థమవుతుంది. మరిన్ని రహస్యాలు కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 47వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము
89వ అధ్యాయము 47వ వచనం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులను అందరినీ సృజించియున్నావు. కీర్తనాకారుడైన యాతాను రచించినటువంటి ఈ దైవధ్యానంలో నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో ఎంత అల్పమైనదో నీవు జ్ఞాపకము చేసుకొనుము అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన ఆయుష్కాలమును గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎంత కొద్దిదో ఎంత అల్పమైనదో, దేవుని సన్నిధిలో లేనట్టే ఉంటున్నటువంటి మన ఆయుష్కాలం ఎంత చిన్నదో మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? అలా జ్ఞాపకం చేసుకున్న పిదప వెంటనే దేవుని కొరకు మనం బ్రతకాలనే ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏదో సుదీర్ఘమైన కాలం మనం బ్రతుకుతామని మనం ధైర్యం తెచ్చుకోకూడదు. లేని దానిని మనం మన జ్ఞాపకాలలో ఉంచుకొని, లేని దానిని మనం విశ్వసిస్తూ మనం చివరకు నాశనం పొందకూడదు, నష్టపోకూడదు. మన ఆయుష్కాలం నిజంగానే చిన్నది, మన ఆయుష్కాలం చాలా కొద్దిది, నిజంగానే అది కొద్దిగా ఉంది. కనుక కొద్దిదైన ఆయుష్కాలంలో దేవుని కొరకు విశేషముగా బ్రతకాలి, దేవుని కొరకు విశేషముగా బ్రతకాలి. నరులారా తిరిగి రండని సెలవు కాకమునుపే దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా మన బ్రతుకుండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక. ప్రియులారా, దానికి తగ్గట్టుగా మన యొక్క జీవితమును మలుచుకోవాలి. ఇక మోషే చేసినటువంటి ప్రార్థనలో కూడా, మోషే కీర్తన 90వ కీర్తన మనకు కనిపిస్తుంది. అందులో కూడా 10వ వచనంలో ఏమని రాయబడిందో ఒక్కసారి చూడండి. నరుని ఆయుష్కాలమును గురించి అక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. మోషే చేస్తున్నటువంటి దైవధ్యానంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అవునా కాదా? మన ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాల సరాసరి సగటు జీవితకాలంలోనే ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ముందుగా వ్రాయించాడు, విధించాడు. ఈ ఆయుష్కాలంలో మనిషి దేవుని కొరకు బ్రతకాలి, దేవుడిచ్చిన పనులన్నిటిని పూర్తి చేసుకోవాలి. దేవుడు భలా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిచేలా మనిషి యొక్క ప్రవర్తన ముగింపు దశలో ఉండాలి. అందుకే మోషే ఏమంటున్నాడు? ఆ కీర్తనలో ఏమని రాయబడింది? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములకును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది చాలా చిన్నది తండ్రి, అది చాలా కొద్దిది తండ్రి. ఆ 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితకాలంలో, ఈ బ్రతుకు చక్రంలో మా బ్రతుకంతా కూడా ఆయాసముతోనూ దుఃఖముతోనూ కూడినదిగా ఉంది. దాని వైభవం అంతా కూడా ఆయాసముతోనూ దుఃఖముతోనూ కూడినదిగా ఉంది. మేము త్వరగా ఎగిరిపోవుదము అంటున్నాడు. చూడండి, మా ఆయుష్కాలం గతించగానే మేము త్వరగా ఎగిరిపోవుదము. అలాగే ఎగిరిపోతున్నారు ఈరోజు మనుష్యులు. మా ఆయుష్కాలం తీరగానే మేము ఎగిరిపోవుదము. దీనిని బట్టి వెంటనే ఒక ఆలోచనలోనికి మనుష్య జాతి అంతా రావాలి. ఏంటి, నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏ విధంగా బ్రతుకుతున్నాను? ఏదో సంపాదించి నా తరువాత తరాలకు దానిని కూడబెట్టి నేను వెళ్ళిపోవటం ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏదో సంపాదించి నా కొరకు దానిని కూర్చుకొని నేను సంతోషించాలి, సుఖించాలి అనుకుంటూ దానిని విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోవటం ఇదేమైనా న్యాయంగా ఉందా? దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుడు రాయించిన గ్రంథమును నేను పట్టించుకోకుండా, ఆయన మాటలను నేను నెరవేర్చకుండా నేను అర్ధాంతరంగా నేను వెళ్ళిపోవటం ఇదేమైనా న్యాయంగా ఉందా? అక్రమాలు, అవినీతికి పాల్పడినటువంటి నేను, పాపపు బ్రతుకును కలిగినటువంటి నేను ప్రాయశ్చిత్తాన్ని పొందకుండా ఆత్మగా నేను వెళ్ళిపోవటం ఇదేమైనా బాగుందా? ప్రియులారా, దీనినంతా మనిషి మనస్సులోనికి తెచ్చుకొని నా ఆయుష్ చిన్నది, నా ఆయుష్ కొద్దిది, ఆయన సెలవు కాగానే నేను వెళ్ళిపోవాలి, ఎగిరిపోవాలి. ఇంత చిన్న ఆయుష్కాలంలో నేను ఎందు నిమిత్తం వచ్చాను? నేను దేనిని సాధించటానికి పంపబడ్డాను? నేను దేనిని నెరవేర్చటానికి దేవుని వలన పంపబడ్డాను? దీనిని మనిషి గుర్తు చేసుకోవాలి, మనిషి తన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అందుకే దేవుడు ఆ మాటలను వ్రాయించాడు, గ్రంథస్థం చేయించాడు. మనుషులారా, మీరు ఆ గ్రంథమును చదువుతున్నప్పుడు మీ ఆలోచనల్లోనికి మీ ఆయుష్ ఎంత కొద్దిదో, ఎంత చిన్నదో, ఎంత అల్పమైనదో మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీరు దేవుని కొరకు బ్రతకాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మరొక మాట
కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 14-15 వచనాలను చూడండి. అక్కడ ఒక పోలిక చెబుతున్నాడు దేవుడు. పోలిక చెబితే మనకు బాగా అర్థమవుతుందని, ఉదాహరణ చెబితే మనకు బాగా అర్థమవుతుందని. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 14-15 వచనాలను జాగ్రత్తగా చూడండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వేచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. మనుష్యులు నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనము మంటివారము, మట్టి నుండి సృష్టింపబడిన వారము. మట్టిలోనికి మన దేహములను పంపించుకునేవారము. ఆత్మగా దేవుని దగ్గరకు వెళ్ళి నిలబడవలసిన వారము. ఆయన న్యాయపీఠం ముందు ఆత్మగా మనం నిలబడవలసిన వారము. ఒక గడ్డి పువ్వు భూమి మీద ఎంతసేపు ఉంటుంది? గాలి వేచగా అది వాడిపోతుంది, అది లేకపోవును. దాని చోటు దాని నెరుగదు. దాని చోటు దాని నెరుగదు. ప్రియులారా, ఒక గడ్డి పువ్వు లాంటి జీవితం, ఒక చేద నుండి జారుతున్నటువంటి బిందువు లాంటి జీవితం, ఒక ధూళి రేణువు వంటి జీవితం, ఇలాంటి జీవితాలనే ఈరోజు కోటాను కోట్ల మంది మనుషులు కలిగి ఉన్నారు. సందేహించకండి, దీనిని నమ్మండి, ఎందుకంటే ఇది వాస్తవం, యథార్థం. ఒక చిన్న అల్పమైన ఆయుష్ను మనిషి తనలో కలిగి ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక చిన్న ఆయుష్ను తనలో కలిగి మనిషి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ ఆయుష్ తీరిపోగానే మనిషి వెళ్ళిపోవలసిందే. రోగం వచ్చినా రాకపోయినా, ప్రమాదం జరిగినా జరగకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా, మనిషి ఆయుష్ తీరగానే మనిషి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అల్పమైన ఆయుష్ను మనిషి కలిగి వచ్చాడు. అల్పమైన ఆయుష్ తీరిపోగానే మనిషి వెళ్ళిపోవాలి. మనిషి వెళ్ళిపోవాలి. దీనిని ప్రతి నిత్యం ప్రతి మనిషి జ్ఞాపకంలో ఉంచుకోవాలండి. ప్రతి నిత్యం ప్రతి మనిషి జ్ఞాపకంలో ఉంచుకోవాలి. చాలామందికి అనిపించవచ్చు, దీన్ని నేను జ్ఞాపకంలో ఉంచుకుంటే నిరంతరం భయంతో ఉంటాను కదా, నిరంతరం నేను భయంతో గడపాల్సి వస్తుంది కదా అని. ఎందుకు భయం? అంటే భూమి మీద నుంచి వెళ్ళిపోతాం అనేటువంటి భయమా? ఎప్పటికైనా వెళతాం. లేని దానిని ఉన్నట్టుగా చూపించి, అబద్ధాన్ని చెప్పి, దానిని నమ్మించి, ఏదో మనలను మనమే ధైర్యపరుచుకోవటం కంటే, ఉన్నదానిని ముందుగా తెలుసుకొని దానిని నమ్మి చక్కని ఆలోచన విధానాన్ని అలవరుచుకోవటం చాలా మంచిది, చాలా మంచిది. ప్రియులారా, మనం ఎందుకు భయపడాలి? చిన్నదైన కొద్దిదైన ఆయుష్కాలాన్ని కలిగి భూమి మీదకి వచ్చాం. దేవుని కొరకు బ్రతకకపోతే భయపడాలి. దేవునికి లోబడకుండా జీవిస్తే భయపడాలి. మరణించిన తర్వాత నిత్య నాశనంలోనికి ఆత్మ వెళ్ళిపోతే భయపడాలి. భయపడాలి. మరి ఎప్పుడు భయం ఉండదు? ఎప్పుడు ధైర్యవంతులుగా ఉంటారు? దేవుడిచ్చిన చిన్న ఆయుష్కాలంలో, కొద్దిదైన ఆయుష్కాలంలో నీతిగా దేవుని కొరకు బ్రతికితే అప్పుడు వారు ధైర్యంగా ఉంటారు. అప్పుడు వారు చాలా నిమ్మళంగా ఉంటారు. వారు బ్రతికింది ఎన్నాళ్ళని కాదు, వారు బ్రతికిన కాలంలో దేవుని కొరకు బ్రతికారు కనుక వారు చాలా ధైర్యంగా ఉంటారు. వారు చాలా ధైర్యంగా ఉంటారు. దానికి మొట్టమొదటి ఉదాహరణ, ప్రధానమైన ఉదాహరణ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఉన్న మనుషుల ఆయుష్కాలం కంటే తక్కువ ఆయుష్కాలాన్ని కలిగి భూమి మీదకి వచ్చాడు. దేవుడిచ్చిన పనినంతటా నెరవేర్చాడు. ఏమంటున్నాడంటే ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. దేవుడు తన ద్వారా ఎంత పనినైతే కోరుకున్నాడో, దేవుడు తన ద్వారా ఎంతమంది మనుష్యులను రక్షించాలని ఆయన అనుకున్నాడో, దేవుడు తన ద్వారా ధర్మశాస్త్రపు క్రియలను ఏ విధంగా నెరవేర్చాలని దేవుడు ఆశించాడో, దేవుడు తన ద్వారా రక్షణ ప్రణాళికను ఏ విధంగా సంపూర్ణం చేయాలని నిర్దేశించాడో, దానిని అంతటిని యేసుక్రీస్తు ప్రభువు పూర్తి చేశాడు. ఆయన తనకు ఇవ్వబడినటువంటి పనినంతటిని పూర్తి చేసి చాలా ధైర్యంగా భూమి మీద నుండి నిష్క్రమించాడు. ఆ తర్వాత పునరుత్థానుడయ్యాడు, తిరిగి జీవించాడు. ఆయనకు మరణం అనేదే లేకుండా చాలా గొప్ప ధైర్యంతో భూమి మీద దేవుని క్రియలను ముగించాడు.
దేవుని క్రియలను ముగించాడు. నిజంగా మనము కూడా అటువంటి ధైర్యము కలిగినటువంటి బ్రతుకులను భూమి మీద దేవుని కొరకు కలిగి ఉండాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం చిన్నదే, అది చాలా కొద్దిదే. దానిని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం దేవుని కొరకు చక్కగా బ్రతకాలి. ఏ క్షణము వృధా పోనివ్వకుండా అనుక్షణం దేవుని ఆలోచనలను నెరవేర్చుతూ, దేవుని ఆశలను పండిస్తూ, దేవుడు కోరుకున్నట్టుగా మన బ్రతుకును మలచుకోవాలి. చరిత్రలో ఒక రాజు ఉన్నాడు, హిజ్కియా అనేటువంటి పేరు కలిగిన రాజు, యోధారాజు. ఈ హిజ్కియా అనేటువంటి రాజుకు మరణకరమైనటువంటి రోగం కలిగింది. అతడు చనిపోవటానికి సిద్ధమైపోయాడు, సిద్ధమైపోయాడు. అటువంటి పరిస్థితుల్లో హిజ్కియా అనేటువంటి రాజు దేవుణ్ణి ఆయుష్ను వరముగా అడుగుతున్నాడు, ఆయుష్ను కోరుకుంటున్నాడు. తండ్రి, నేను ఇంకా భూమి మీద బ్రతకాలనుకుంటున్నాను. ఎందుకు బ్రతకాలనుకుంటున్నాను? నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నీ పనిని చేయాలనుకుంటున్నాను, నీవిచ్చిన పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను. కనుక నీ చిత్తం అయితే నాకు ఆయుష్నివ్వి అని దేవుణ్ణి అడిగినటువంటి సందర్భం ఒకటి దైవ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే నరుని ఆయుష్ ఎంత కొద్దిదో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నరుని ఆయుష్ యొక్క రహస్యాలను మనం తెలుసుకుంటున్నాం. నరుని ఆయుష్ భూమి మీద పెంచబడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అంటే హిజ్కియా సందర్భం మనకు కనిపిస్తుంది. యోధారాజు అయిన హిజ్కియా, మరణకరమైనటువంటి ఒక రోగం యోధారాజుకు సంభవించినప్పుడు ఆ రాజు ప్రార్థన చేస్తున్నాడు, నాకు ఆయుష్ కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆ ప్రార్థన పరమందున్న దేవుని సన్నిధిలో అంగీకరింపబడింది. దేని కొరకు అంగీకరింపబడింది? భూమి మీద హిజ్కియా ఏదో తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకోవడానికి, ఇంకా సుఖించటానికి, ఏదో భూమి మీద ఇంకొద్ది కాలం బ్రతుకుతాడులే, నేను ఆయుష్ పొడిగిద్దాంలే అని కాదండి. నా క్రియలు నెరవేర్చటానికి, నా క్రియలు సంపూర్ణం చేయటానికి, తన ద్వారా ఇంకా మిగిలిపోయినటువంటి క్రియలను సంపూర్ణం చేసుకోవటానికి అతడు ఆయుష్ అడిగినప్పుడు ఆ ఆయుష్ అతనికి అనుగ్రహింపబడుతుంది, పొడిగింపబడుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక మంచి సందర్భం, దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ సందర్భం బైబిల్ గ్రంథంలో 2 పర్యాయాలు రాయబడింది. ఒకటి రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి మనకు కనిపిస్తుంది. రెండవది యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను, అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. రాజైన హిజ్కియాకు దేవుడు ఆయుష్ను పెంచాడు, 15 సంవత్సరముల ఆయుష్ను పెంచాడు. అదేదో ఎక్కువ కాలం అనేది కాదు, 15 సంవత్సరముల ఆయుష్ను మాత్రమే మరలా హిజ్కియాకు దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని కార్యములు నెరవేర్చటానికి, దేవుని యొక్క కార్యములను పూర్తి చేసుకోవటానికి, అంతే తప్ప లోకమందు సుఖించడానికైతే మాత్రం కాదు. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, నేను నీ కొరకు చేయాలనుకున్న కార్యములు ఇంకా ఉన్నాయి. నేను ఇంతకు మునుపు నీ కొరకు ఎలా బ్రతికానో నీ సన్నిధిలో నీకు తెలుసు. సమస్త కార్యములు నేను ఎట్లు జరిగించుతునో నీ వెరుగుదువు తండ్రి, కనుక నీవు దయతలిచితే నాకు ఆయుష్నివి తండ్రి అని దేవుడిని అడుగుతున్నాడు. పరమందున్న దేవుని దగ్గరకు ఈ మొర వెళ్ళింది, ఈ మనవి వెళ్ళింది. అప్పుడు దేవుడు ఆ మనవిని వింటున్నాడు, ఆ మనవిని ఆలకించి దానిని అంగీకరించాడు. అందుకే ప్రవక్త ద్వారా మరలా తెలియజేస్తున్నాడు, నువ్వు వెళ్ళి హిజ్కియాతో ఇలా చెప్పు, నేను అష్షూరు రాజు నుండి కూడా నిన్ను, నీ దేశాన్ని, నీ రాజ్యాన్ని నేను విడిపిస్తాను, కాపాడుతాను. అలాగే నీకు ఇంకా 15 సంవత్సరములు ఆయుష్నిస్తాను. దానికి సూచన కూడా
దేవుడు తెలియజేశాడు. నీకు 15 సంవత్సరముల ఆయుష్ పెరుగును అనుటకు ఒక సూచన కూడా నీకు కనిపిస్తుంది. ఆహాజు ఎండ గడియారాన్ని చూడు, నీడ 10 మెట్లు కిందకి దిగిపోయినది మరల 10 మెట్లు ఎక్కచేసేదను. అలాగే ఆ ఎండ గడియారంలో జరిగింది. ప్రియులారా, ఆ విధంగా భక్తుడైనటువంటి రాజైనటువంటి హిజ్కియా దేవుని యొక్క అనుగ్రహం వలన మరలా తన ఆయుష్యమును పెంచుకోగలిగాడు. ఈ విషయాన్ని మీకు ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా దేవుని చేతిలో ఉంటుంది. మనం సంపాదించుకున్న ధనం చేతిలో కానీ, మన చుట్టూ ఉన్న వైద్యుల చేతుల్లో కానీ, మనకున్న బలం చేతిలో కానీ, మన ఆరోగ్యం చేతుల్లో కానీ, మనం తినే తిండి చేతుల్లో కానీ అది ఉండదు. దేవుని చేతిలో ఉంటుంది. దేవుని చేతిలో ఉంటుంది. కనుక దేవుడు భూమి మీద మనిషికి ఇచ్చిన ఆయుష్ దేని కొరకు? ఇంతకాలం మనిషి భూమి మీద బ్రతకాలి, ఆ కాలం తీరిన తర్వాత మనిషి వచ్చేయాలి అని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? పని ఉంది. భూమి మీద మనిషికి దేవుడు ఇచ్చిన పని ఉంది. మనిషి దేవుని కొరకు బ్రతకాలి. మనిషి దేవుడు అనుకున్నట్టుగా జీవించాలి. మనిషి అనుకున్నట్టుగా కాదు, దేవుడు అనుకున్నట్టుగా మనిషి జీవించాలి. అందుకొరకు దేవుడు భూమి మీద ప్రతి నరునికి ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ను కుదించటానికైనా, ఆ ఆయుష్ను పెంచటానికైనా పరమందున్న దేవుని దగ్గర అధికారం ఉంది. అధికారం ఉంది. కనుక దేవుని దగ్గర మీ బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి మీరు గమనించండి. అనునిత్యం ప్రమాదాల మధ్య మనం నివసిస్తున్నాం. అనునిత్యం ప్రమాదాల గుండా మనం వెళుతున్నాం. అటువంటి పరిస్థితులలో దేవునికి మనం అనుక్షణం భయపడాలి. అనుక్షణం ఆయన పనిని నెరవేర్చే దిశగా మన ఆలోచనలు తప్పకుండా ఉండాలి. ప్రియులారా, ఇంతకాలం దేవుడు మనకు ఆయుష్నిచ్చాడంటే ఆయనను స్తుతించాలి. ఇక మీదట ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆయుష్ను బట్టి ఆయనను మనం ఘనపరచాలి. మన బ్రతుకులో ఆయనను మహిమపరచుచు మన యొక్క పనులను దేవునికి మంచివిగా చూపించాలి. సత్క్రియలను మనం కలిగి ఉండాలి. సువార్త సేవా కార్యక్రమాలలో మన హస్తం ఉండాలి, మన అడుగుజాడలు ఉండాలి. ఎందుకంటే ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. ఆయుష్ ఆయన చేతిలో ఉన్నదనటానికి, ఆయుష్ను ఆయనే నియంత్రిస్తాడనటానికి ఒక చక్కని మాట ఆధారముగా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు అతనికి దానిని దయచేసి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు అతనికి దయచేసి ఉన్నావు. ప్రియులారా, ఈ మాటలలో దేవుని దగ్గర ఆయుష్ ఉంది, దేవుని దగ్గర ఆయుష్ ఉంది అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఆయుష్ను పెంచగలిగినది ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఆయుష్ను పెంచగలిగినది ఏదీ లేదు. దేవుని దగ్గర ఆయుష్ను పెంచే శక్తి ఉంది, పెంచే అధికారం ఉంది. ఒకడు నిన్ను వరము కోరుకుంటున్నాడు. ఏమని? ఆయుష్ నిమ్మని వరము కోరుకుంటున్నాడు. ఒకడు నిన్ను ఆయుష్ నిమ్మని వరం కోరుకుంటున్నాడు. నీవు నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున అతనికి ఆయుష్నిస్తున్నావు. అతడు ఆయుష్ కాలంలో బ్రతుకుతున్నాడు. సదాకాలము నిలిచే దీర్ఘాయువు కూడా నీ చేతుల్లో ఉంది తండ్రి అని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆయుష్ దేవుని చేతుల్లో ఉన్నప్పుడు, దీర్ఘాయువు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఆయన కొరకు ఎంతగా బ్రతకాలి, ఆయన మాటలను ఎంత గౌరవించాలి, ఆయన చిత్తమును ఎంత ప్రేమించాలి, ఆయనకు ఎంత భయపడాలి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మన ఆయుష్, మన ఆయువు పట్టు, మన జీవితం ప్రతిదీ ఆయన చేతుల్లో ఉంది. ఆయుస్సు నిమ్మని వరం అడిగితే ఆయన దానిని అనుగ్రహిస్తాడు. దీర్ఘాయువు ఆయన చేతుల్లో ఉంది. ఆయన సన్నిధిలో దీర్ఘాయువు ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నవాడు. ఉన్నవాని చేతిలో దీర్ఘాయువు ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే దీర్ఘాయువునకు కారణము అని కూడా సామెతల గ్రంథంలో రాయబడింది. ఆ మాటను కూడా ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అసలు మీకు మరణమే ఉండకూడదు అనుకుంటున్నారా? చాలా మంచిది. అయితే మీరు యెహోవా యందు భయభక్తులను కలిగి ఉండండి.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరణమే ఉండదా? అవును, మీ ఆత్మకు మరణం ఉండదు. మీ ఆత్మ నాశనమునకు వెళ్ళదు. నిత్యము నివసిస్తారు, జీవిస్తారు. ఒక విత్తనంలో ఉన్న ప్రాణము విత్తనంలో ఉన్నప్పుడు ఉంటుంది, మొక్కలో ఉన్నప్పుడు ఉంటుంది. దాని యొక్క రూపం మాత్రమే మారుతుంది. బాగా ఆలోచించాలి. విత్తనంలో ఉన్న ప్రాణము విత్తనంలో ఉన్నప్పుడు విత్తనం ఆకారంలో అది కనిపిస్తుంది, మొక్కగా ఉన్నప్పుడు మొక్క ఆకారంలో కనిపిస్తుంది. రెండిట్లోనూ ప్రాణం ఒకటే, రెండిట్లోనూ ఉన్నటువంటి జీవం ఒక్కటే. మానవ ఆకారంలో మనం జీవిస్తున్నాం. ఆత్మగా మహిమ శరీరాన్ని కూడా ధరించుకుని మనం జీవించాలి. అంటే మనం దీర్ఘాయువు కలిగిన వారముగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. భక్తిహీనులు ఉంటారు చూస్తారంటే వారికి భక్తి లేదన్నమాట. దేవుడు అంటే గౌరవం లేదన్నమాట. దేవుని మాటల ఎడల భక్తిభావం వారికి లేదన్నమాట. వారు దేవునికి లోబడరన్నమాట. దేవుని చిత్తాన్ని నెరవేర్చరన్నమాట. వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటారన్నమాట. అలాంటప్పుడు దేవుడు భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును, ఇక వారిని భూమి మీద ఉంచి ప్రయోజనమే ఉంది. వారు ఈ శరీరంలోనే దేవుని కొరకు చక్కగా బ్రతకకపోతే శరీరంలో నుండి వారిని తీసివేసి, అనగా భూమి మీద నుండి వారిని తీసివేసి నిత్యాగ్ని నరకంలో వారిని నేను పంపించాలి, వారికి శిక్షను విధింపచేయాలి, వారిని నేను దండించాలి, నిత్య శిక్షకు వారిని గురి చేయాలి అని దేవుడు తీర్మానిస్తున్నాడు. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది దీర్ఘాయువు. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును, వారి యొక్క ఆయుస్సు కుదించి వేయబడును. ఎందుకంటే ఆయుష్ ఆయన చేతుల్లో ఉంది. ఒకనికి ఆయుస్సును పెంచాలన్నా, ఒకని ఆయుస్సును త్రొంచాలన్నా దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. దేవుడు దేనిని బట్టి నిర్ణయం తీసుకుంటున్నాడు? వాడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడా లేదా? నీవు దేవుని కొరకు బ్రతికితే దేవుడు నిన్ను ఉంచాలనే ఆశతో ఉంటాడు. అలాగే నీవు మరణించిన తరువాత నిత్య ఆనందమునకు, నిత్య జీవితమునకు, విశ్రాంతిలోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. రూపం మారుతుందంటే ఒక విత్తనానికి మొక్కగా రూపం ఎలా మారుతుందో, నీతిమంతునికి మానవ జీవితం నుండి మహిమ జీవితంలోనికి రూపం మారుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు వలె, యేసుక్రీస్తు ప్రభువును పోలి ఆయన ద్వారా నిత్య జీవంలోనికి అడుగు పెట్టాలనుకుంటే యెహోవా యందు భయభక్తులను కలిగి ఉండాలి, భయభక్తులను కలిగి ఉండాలి. అంటే భయమును భక్తిని దేవునికి తప్పనిసరిగా చూపించాలి. మానవులు తమ ఆయుష్ కొద్దిదని, చిన్నదని జ్ఞాపకం చేసుకొని ఆ కొద్దిదైన ఆయుష్కాలంలో దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతూ దేవుని వలన దీర్ఘాయువును పొందే స్థితికి వారు వెళ్ళాలన్నది దేవుని యొక్క మాటల్లో వ్రాయబడినటువంటి ఆంతర్యం. దేవుని మాటల్లో వ్రాయబడిన ఆంతర్యం. ప్రియులారా, క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలో అసలు మరణం అనేది లేదు కదా. నిత్య జీవములో మరణం అనేదే లేదు కదా. కనుక అక్కడ నివసింపబోయే వారికి దేవుడు ఏమంటున్నాడంటే వారికి దీర్ఘాయువు ఉంటుంది, వారికి దీర్ఘాయువు ఇవ్వబడుతుంది. వారికి ఎందుకు దీర్ఘాయువు ఇవ్వబడింది? వారు భూమి మీద దేవుని కోసం బ్రతికారు. వారు భూమి మీద దేవుని పిల్లలు. ఇప్పటికీ దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అనిపించుకుంటున్నాడంటే ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. ఆయన సజీవులకు దేవుడు అయినప్పుడు అబ్రహాము సజీవుడు, ఇస్సాకు సజీవుడు, యాకోబు సజీవుడు. వారు మరణించి చాలా కాలం అయిపోయింది కదా. మరి ఇప్పటికీ వారు సజీవులుగా ఎలా పిలువబడుతున్నారు? వారి దేవుడని దేవుడు ఎందుకు పిలిపింపబడుతున్నాడు అనగానే వారు బ్రతికే ఉన్నారు. ఎలా బ్రతుకున్నారు? రూపం మారింది, రూపం మారింది. మానవ దేహం నుండి మహిమ రూపంలోనికి వారు వెళ్ళారు. వారికి నాశనం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క ఆయుష్ దీర్ఘాయువునకు పొడిగింపబడుతుంది. అందుకే భూమి మీద దేవుని కొరకు పని చేయండి. అందుకే దేవుని కొరకు భూమి మీద కార్యక్రమములను పూర్తి చేయండి. అలాగని దేవుడు భూమి మీద ఏదో భయంకరమైనటువంటి చెడ్డ కార్యములను మనకు అప్పగించాడా? నీతి కార్యములను మనకు అప్పగించాడు, సత్కార్యములను మనకు అప్పగించాడు. దేవుడు ఏ పనిని మనకు చెప్పినా అది సత్కార్యమే తప్ప దుష్కార్యము కాదు, దుష్కార్యము కాదు. పొరుగు వారిని ప్రేమించటానికి, సాటి వ్యక్తిని రక్షించటానికి దేవుడు పనిని అప్పగించాడే తప్ప ఇక ఏదైనా వ్యర్థమైన పనిని దేవుడు అర్థం లేకుండా మనకేమైనా అప్పగించాడా? లేదు. దేవుడు అప్పగించిన ప్రతి పనిలో ఒక అర్థం ఉంది. మనుషులు బ్రతికింపబడాలనే అర్థం ఉంది. ఆయన సంకల్పము నెరవేరబడాలనే అర్థం ఉంది. అంతే తప్ప ఆయన ఏదో సంపాదించుకోవాలనే స్వార్థం మాత్రం లేదు. కనుక దేవుడిచ్చిన పనిని మన ఆయుష్కాలంలో, చిన్నదైన ఆయుష్కాలంలో గొప్పగా చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ ఆయుష్కాలం సరిపోతుంది.
దేవుడిచ్చిన పనిని మనం చక్కగా పూర్తి చేసుకోవటానికి, విశేషంగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా ఎక్కువ నన్ను అడిగితే, చాలా ఎక్కువ. కనుక ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి చక్కని ఆయుష్కాలంలో, నిండుదైన ఆయుష్కాలంలో దేవుని కొరకు చక్కగా బ్రతకండి, చక్కగా బ్రతకండి. దేవుడు సంతోషించేటట్టుగా బ్రతకండి. దేవుడు సంతోషించేటట్టుగా, తిరిగి మంచి ప్రతిఫలాన్ని మనకి ఇచ్చేటట్టుగా మీరు దేవుని కొరకు బ్రతకగలిగితే చక్కని దీర్ఘాయువులోనికి మీరు వెళతారు, చక్కని దీర్ఘాయువులోనికి మీరు వెళతారు. ఇప్పుడు ఒకానొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద శరీరధారిగా జీవించిన కాలంలో మార్తా మరియల సహోదరుడు లాజరు చనిపోతాడు. అప్పుడు మార్తా మరియ యేసుక్రీస్తు ప్రభువును వేడుకుంటారు. ప్రభువా, నీవు మా దగ్గరుంటే మా సహోదరుడు చావడు, మా సహోదరుడు బ్రతికి ఉండేవాడు, నీవు అతనికి ఆయుష్ను ప్రసాదించి ఉండేవాడవు. దేవుణ్ణి వేడుకొని నా సహోదరునికి నీవు ఆయుష్నిచ్చి ఉందువు అని వారు రోధిస్తుంటారు. వారి సహోదరుడు మరణించిన దానిని బట్టి వారు తట్టుకోలేక, వేదనను భరించలేక యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైన సంగతిని తెలియజేశారు. అదేమిటో లేఖనాలలో చూడండి, మీకు ఆయుష్ను గూర్చి అర్థమవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయుష్ను గూర్చి మరో రహస్యాన్ని తెలియజేస్తున్నారు. పునరుత్థానమును జీవమును నేనే, నేను మరణమును కాదు, నేను నాశనమును కాదు, పునరుత్థానమును జీవమును అంటున్నారు. చూడండి, పునరుత్థానమును జీవమును నేనే. ఎందుకంటే తండ్రి దగ్గర ఉండి వచ్చినవాడు కదండి యేసుక్రీస్తు. తండ్రి దీర్ఘాయువు కలిగినవాడు, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప విలువైనటువంటి ఆ విశేషం యేసుక్రీస్తు ప్రభువుకు బాగా తెలుసు. కనుక యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు బ్రతుకుతూ, తండ్రి ఇచ్చినటువంటి పనినంతటిని పూర్తి చేస్తూ ఆయన ఒక గొప్ప ధైర్యంతో ఉన్నాడు. అదేంటంటే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఆయన మాటల్లో అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసిస్తే భూమి మీద మనం మరణించకుండా ఉంటామనా? కాదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు నాశనమునకు వెళ్ళడు, రూపం మారుతుందంతే. చనిపోయినను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు భూమి మీద చనిపోయినను బ్రతుకుతాడు, ఎందుకంటే అతడు రూపం మారుతుందంతే. నా యందు విశ్వాసం ఉంచువాడు భూమి మీద చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ఆ మాటల్లో అర్థాన్ని, ఆంతర్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. చనిపోడు అనేటువంటి మాటకు అర్థం ఏంటన్నమాట? ఆత్మగా చనిపోడని, నాశనమునకు వెళ్ళడని. ఒకవేళ భూమి మీద మరణించిన నా యందు విశ్వాసం ఉంచి భూమి మీద మరణించిన వాడు చనిపోయినట్టు కాదు, అతడు బ్రతికి ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అంటే భూమి మీద మరణించినను అతడు బ్రతికున్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అంటే భూమి మీద నా క్రియలు చేస్తూ నా కార్యక్రమములను నెరవేర్చుచున్నటువంటి వాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు, నన్ను వెంబడించుచున్నవాడు కనుక బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాట నమ్ముచున్నావా అని ఆ రోజు లాజరు యొక్క సహోదరుని అడుగుతున్నాడు. ప్రియులారా, మీరు నమ్ముచున్నారా? యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములను నెరవేర్చితే నేను బ్రతుకుతాను అని మీరు ఆ మాటను ఒప్పుకుంటున్నారా? నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? అలాగైతే అసలు మరణం అనే పదమే మన యొక్క డిక్షనరీలో ఉండకూడదు. ఎందుకంటే ఇక మరణం ఎక్కడుంది? చనిపోవడం అంటారా? భూమి మీద నేను రూపం మారుతానంతే. భూమి మీద ఉన్నటువంటి నా ఆత్మ, శరీరంలో ఒదిగి ఉన్న నా ఆత్మ మహిమదేహంలోనికి వెళ్తుందంటే లోకం మారుతుంది, రూపం మారుతుంది, కానీ నేను చనిపోను.
బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచి నేను ఎన్నటికీ చనిపోననేటువంటి విశ్వాసము మీలో ఉంటే మీరు నిత్యము బ్రతికేవారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, దీర్ఘాయువు మీదే. దీర్ఘాయువు మీదే నరుని ఆయుష్. ఈ రహస్యం మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద మనం జీవించేది కొద్ది కాలమని మనం తెలుసుకోవాలి. దేవుని కొరకు ఆ కొద్ది కాలంలో విశేషముగా బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి పునరుత్థానము జీవమైన యేసుక్రీస్తు ప్రభువును వెంబడించి ఆయన కార్యములను సంపూర్తి చేస్తూ ఆయనను గూర్చిన సువార్తను అనేక మందికి ప్రకటిస్తూ దేవునిని సంతోషపెట్టగలిగితే మనము బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచినట్టు మనము ఎన్నటికీ చనిపోము. మనము ఎన్నటికీ చనిపోమంటే నాశనమునకు వెళ్ళిపోము. నిత్య జీవములోనికి మనం అడుగు పెడతాము. నిత్య జీవమును మనం సంపాదించుకుంటాము. అటువంటి భాగ్యం దేవుడు మనకు ఇవ్వాలి అంటే మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దేవుని కొరకు చక్కనిదైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉండాలి. ఇది మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ రహస్యాలు ప్రపంచంలో ఎవరు చెప్పరు. మరే ఇతర పుస్తకాలలోనూ ఈ రహస్యాలు ముద్రింపబడలేదు. మరే ఇతర అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు దీనిని గూర్చి మాట్లాడలేరు, చెప్పలేరు. ప్రియులారా, ప్రపంచ దేశాలన్నింటిలోనూ చాలామంది మనుషులకు ఈ రహస్యాలు తెలియదు. అయితే దేవుడు మనలను ప్రేమించి నరుని ఆయుష్కాలమును గూర్చి ఆయన తెలియజేసిన ఈ రహస్యాలను మనకు తెలియజేసినందుకు మనం చాలా ధన్యులం. మనము యెహోవా ఎడల భయభక్తులను కలిగి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఆయన చిత్తమును నెరవేర్చుచు సువార్త కార్యక్రమాలలో మనము కూడా సహకారులమై దేవుని రాజ్యములో దేవుని పనిని నెరవేర్చుచు ఇవ్వబడిన ఆయుష్కాలమును దేవుని కొరకు చక్కగా మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మనకు నాశనం అనేదే లేదు. మరణం అనేది మన చెవులకు ఇక వినిపించదు. మరణం అనేదే మన ఆత్మకు ఉండదు. మనం రూపం మారుతామంతే. మానవ దేహం నుండి మహిమ దేహంలోనికి మనం రూపం మారుతామంతే. అంతే తప్ప మనకు మరణం అనేదే ఉండదు. మరణం అనేదే లేని జీవితంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఈ ఆయుష్కాలమును గురించిన పాఠమును మనకు తెలియజేసినప్పుడు మనం చక్కగా దానిని నేర్చుకొని దేవుని కొరకు చక్కగా బ్రతకాలి. ఏమాత్రం మనం కొదువు పెట్టుకోకుండా దేవుని కొరకు చక్కగా బ్రతకాలి. మన జీవితం అంతా ఇప్పుడు కాదండి, రాబోయేదే. మనం బ్రతికేటిదంతా ఇప్పుడు కాదండి, రాబోయేదే. మన జీవితమును గూర్చి మాట్లాడమంటే ఇప్పుడు జీవితాన్ని గురించి ఏమని మాట్లాడతాం? ఇప్పటి జీవితంలో అన్ని కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, ఆటంకాలే కదా. మన జీవితాన్ని గురించి మాట్లాడమంటే మన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే రాబోయేది గొప్పది. ఎందుకంటే అది క్రొత్తది. క్రొత్త ఆకాశం ఉంది, క్రొత్త భూమి ఉంది, క్రొత్త వీధులున్నాయి, క్రొత్త జీవితం ఉంది. నిత్యమైన జీవితంలోనికి మనం వెళుతున్నప్పుడు దానిని గురించి మనం మాట్లాడుకోవాలి. దానిని గురించి మనం ఆశ కలిగి ఉండాలి. దాని మీద మన నిరీక్షణ ఉండాలి. అక్కడ కదా మన ఆయుష్. నిజంగా ఆయుష్ను గురించి మాట్లాడమంటే అక్కడ ఆయుష్ను గురించి కదా మనం మాట్లాడుకోవాలి. ఈ భూమి మీద ఆయుష్ అంటారా? దేవుడే అంటున్నాడు కదా, ఇది చాలా అల్పమైనది, ఇది చాలా కొద్దిది. అసలు నా సన్నిధిలో అయితే నువ్వు భూమి మీద బ్రతుకుతున్న కాలం లేనట్టే ఉన్నది అని ఆయనే అంటున్నాడు కదా. కనుక ఈ జీవితకాలంలో దేవుని కొరకు బ్రతకండి. రాబోయే జీవితకాలమును జీవితకాలమని చెప్పండి. ఈ బ్రతుకు కాలంలో దేవుని కొరకు బ్రతకండి. ఎందుకంటే ఇది చాలా చిన్న కాలం, లేనట్టే ఉన్న కాలం. రాబోయే జీవితకాలం ఉన్నతమైనది, అది ఉండేది, అది నిజమైనది. అందులో మనం నివసింపబోతున్నాం కనుక, ఆ నిత్య జీవమును మనం పొందబోతున్నాం కనుక దానిని గురించి మీరు ఆశపడండి. అసలు ఆయుష్ అనే మాట ప్రయోగింపబడాలంటే అక్కడి జీవితమును గురించి ప్రయోగింపబడాలి. అది కదా గొప్ప ఆయుష్, అది కదా దీర్ఘాయుష్. ప్రియులారా, అందుకే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి దేవుడు ఈ మాటలను పొందుపరిచాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. రాబోయే జీవితమును గూర్చి దేవుడు అక్కడ వ్రాయించాడు. దీర్ఘాయువును గూర్చి దేవుడు అక్కడ వ్రాయించాడు. క్రొత్త జీవితమును గూర్చి దేవుడు అక్కడ వ్రాయించాడు. దానిని గూర్చి ఆలోచించమంటున్నాడు. దాని మీద నిరీక్షణ ఉంచమంటున్నాడు. దానిని చూడమంటున్నాడు. దాని మీద నిరీక్షణ ఉంచినటువంటి మీరు ఈ భూమి మీద జీవితకాలంలో దేవుని కొరకు త్వరగా బ్రతకండి. దేవుని కొరకు చక్కగా బ్రతకండి, గొప్పగా బ్రతకండి. ఆ మాటలను మీరు చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం నుండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును
క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరోబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ప్రియులారా, నూతన యెరూషలేమును గూర్చి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నాటి కాలంలో ఇశ్రాయేలీయులు మరల యెరూషలేమునకు రావాలని, మరలా వారు ఒక జనాంగముగా ఏర్పరచబడాలని నాటి పరిస్థితులకు దేవుడు క్రొత్తదనాన్ని చూపిస్తూ రాబోయే పరిస్థితులకు నిత్య జీవమునకు సంబంధించిన వివరాలను కూడా ఆ మాటలలోనే పొందుపరచడం వలన ఆ మాటలు మనకు ఈ విధంగా వ్రాయబడ్డాయి. పాపాత్ములైన వారు సైతం నిత్య జీవంలోనికి వెళ్తారు. ఎలా వెళ్తారు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఎవరైనా నీతిమంతులుగా నీతిని తమ జన్మ నుండి మరణం వరకు కలిగిన వరకు కనిపిస్తున్నారా? పాపము చేసిన వారే కనిపిస్తున్నారు. మరి పాపాత్ములకు పరలోకంలో ప్రవేశం ఎలా దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు రక్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము. ఆయన ద్వారా మనుషులు పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని పొందాలి. మనుష్యులుగా మీరందరూ కూడా కొద్ది ఆయుష్కాలాన్ని ఇప్పుడు చూశారు. ఈ భూజీవిత కాలంలో చిన్నదైన ఆయుష్కాలాన్ని ఇప్పుడు మీరు చూశారు. కానీ మీరు చూడబోయే ఆయుష్కాలం చాలా గొప్పది. అది వృక్షాయుష్యం అంత గొప్పది అంటున్నాడు చూడండి. వృక్షాయుష్యం అంత గొప్పది అంటే సుదీర్ఘ కాలం పాటు మీరు అక్కడ ఉంటారు. సుదీర్ఘకాలం పాటు మీరు అక్కడ ఉంటారు. 100 సంవత్సరములు గలవారై చనిపోవుదురు అంటే భూమి మీద ఉన్న పరిస్థితులను గురించి చెబుతున్నాడు. భూమి మీద మరలా యెరూషలేమునకు ఆనాటి పరిస్థితులలో తిరిగి యూదులను ఇశ్రాయేలీయులను రప్పించాలనుకుంటున్నాడు కదా దేవుడు. నాటి పరిస్థితులను చెబుతున్నాడు కనుక 100 సంవత్సరములు గలవారై చనిపోదురు అంటున్నాడు. నిత్య జీవమును గురించి ఆలోచన చేస్తే అసలు మీరు చనిపోరు. అంటే 2 సందర్భాలు అక్కడ ఆ మాటల్లో మిక్స్ అయి ఉన్నాయి, మిళితమై ఉన్నాయి. కనుక మీరు వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనుష్యులకు? నరుల ఆయుష్యము చిన్నది, కొద్దిది. దీనిని గురించి ఏం ఆలోచిస్తారయ్యా మీరు? దేవుని పనిని గురించి ఆలోచించండి. ఆలోచించేది ఏమైనా ఉంటే నేను సృజింపబోయే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, దానిని గురించి మీరు ఆలోచించండి. దాని యందు నీతి నివసించును. అందులో నివసించే వారందరూ కూడా దీర్ఘాయువు కలిగిన వారు అవుతారు. నీతిమంతులుగా ఉన్న వారందరూ అక్కడ నివసిస్తారు. కనుక ఈ భూమి మీద కాదు, చాలామంది ఈ భూమి మీద నేటికి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు కదా. ఏం చేయాలి, ఎలా ధనమును సంపాదించాలి, ఎలా బ్రతకాలి, ఎలా పిల్లలను కనాలి, ఎలా వారిని పెంపొందించుకోవాలి, ఎలా వంశాభివృద్ధి చేసుకోవాలి, ఎలా నేను ఇల్లు కట్టుకోవాలి, ఎలా నేను సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. ఇలాగే కదా మనుషులు ఆలోచన చేస్తున్నారు. భూమి మీద ఏదో ఎక్కువ కాలం జీవించేసేవాడిలా. ఎక్కువ కాలం జీవించేస్తాడా మనిషి? ఎక్కువ కాలం స్థిరుడుగా ఈ భూమి మీద జీవించేస్తాడా? అలా అనుకుంటే రాత్రికి రాత్రే దేవుడు ప్రాణం తీసేస్తాడు. దైవగ్రంథంలో రాయబడింది కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము అనుకుంటే ఈ రాత్రి నీ ప్రాణం అడిగేస్తారంటున్నాడు దేవుడు. ప్రియులారా, అస్థిరులైనటువంటి మనుష్యులు వారి యొక్క ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకుని నిత్యము బ్రతకాలనే ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయనను ధరించుకుని ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన చిత్తమును నెరవేర్చుచు నిత్య జీవములో దీర్ఘాయువును పొందాలనే ఆలోచన కలిగి ఉండాలి. అది చక్కని ఆలోచన, అది తెలివైన ఆలోచన, అది న్యాయవంతమైన ఆలోచన. మీ తండ్రి అయిన దేవుని ఆలోచనను ఎరిగి మీ తండ్రికి మీరు తగ్గ పిల్లలుగా బ్రతకాలనుకుంటున్నారా? అయితే మంచి నిర్ణయం తీసుకోండి. నాతో పాటు నిత్య జీవములోనికి ప్రవేశించడానికి మీరంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని కార్యక్రమాలను నెరవేర్చడానికి ఆలోచన చేయండి. మన ఆయుష్కాలం చాలా చిన్నది, మన ఆయుష్కాలం చాలా కొద్దిది. కనుక ఈ చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు చక్కగా బ్రతుకుదాం. దేవుడిచ్చిన పనులన్నింటినీ వేగముగా పూర్తి చేసుకుందాం. నిత్య జీవమును మనం సంపాదించుకొని ఆయుష్ అంటే అక్కడ ఉంది,
అని చెప్పటానికి వీలు కలిగేటట్టుగా ఆ ఆయుష్ను మనం పొంది నిత్యము దేవుని సన్నిధిలో బ్రతుకుతాం. మంచి నిర్ణయం తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యమును బట్టి ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ చిత్తమును నెరవేర్చుటకు మీరు దయచేసిన ఈ జ్ఞానము ఎంతో గొప్పది. మా ఆయుష్కాలము చాలా చిన్నది, అది చాలా కొద్దిది తండ్రి. మీ సన్నిధిలో మా ఆయుష్ లేనట్టే ఉన్నది. అంత చిన్నదైన ఆయుష్కాలమును కలిగినటువంటి మేము, త్వరగా ఎగిరిపోవలసినటువంటి మేము, భూమి మీద బ్రతికి ఉన్న కాలంలోనే మీ మాటలను అనుసరించి మీ కట్టడలను పాటించి ప్రతి దానిని తండ్రి నెరవేర్చుచు మిమ్మల్ని సంతోషింపచేయటానికి మాకు సహాయం చేయండి. మీ కుమారుడైన క్రీస్తును పోలి నడుచుకోవటానికి, నాయన అనేక మందికి క్రీస్తును ప్రకటించటానికి, ఆయన నీతి సువార్తను వ్యాప్తి చేసి అగ్నిలో నుండి మనుషులను రక్షించటానికి నాయన మేము ప్రయత్నించగలుగుటకు, మా శరీరమును తండ్రి మీ పనుల నిమిత్తము ఖర్చు చేయగలుగుటకు, మా కాలమునంతటిని మీ పనులలో వినియోగించగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించి మీ దయతో మమ్మను ముందుకు నడిపించండి. నాయన, ఆయుష్కాలం అంటే మీ సన్నిధిలో ఉంది, జీవితం అంటే పరలోకంలో ఉంది తండ్రి. నిత్య జీవమును పొందుటకే భూమి మీద మేము మా ఆలోచనలను కలిగి, మా నిరీక్షణను కలిగి మీ కొరకు నమ్మకముగా పనిచేయగలుగుటకు సహాయమును చేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. ప్రియులారా, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సర్వలోకానికి సువార్త అనే టీవీ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ఆరాధన టీవీ ఛానల్లో ప్రసారం అవుతుంది. మీరు వీక్షించడం మాత్రమే కాకుండా అనేక మందికి దానిని పరిచయం చేయండి. అలాగనే ఈ డిసెంబర్ మాసం వరకు మాత్రమే ఆరాధన టీవీలో ప్రసారాలు కొనసాగుతాయి. 2021 జనవరి మాసం నుండి యూట్యూబ్లో మాత్రమే దేవుని వాక్యం ప్రచురించబడుతుంది. కనుక ఈ యొక్క ప్రకటనను మీరు అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జనవరి మాసం నుండి నిరాటంకముగా, నిరంతరాయముగా దేవుని మాటలను యూట్యూబ్ ద్వారా వీక్షించాలి, అనేక మందికి తెలియచేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా అధికారిక ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్, స్క్రిప్చర్స్ యూనివర్సిటీ, OT&E ఇవి మా అధికారిక ఛానల్స్. ఈ 3 యూట్యూబ్ ఛానల్స్ను మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని వాక్యమును మీరు వింటూ అనేక మందికి పరిచయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే పత్రికా పరిచర్య, దేవుని కృపను బట్టి సర్వలోకానికి సువార్త అనే మాసపత్రికను ప్రారంభించాం. ఆ మాసపత్రిక సిద్ధంగా ఉంది. ప్రతి నెల ఒక వినూత్నమైనటువంటి అంశంతో మాసపత్రిక అనేక మంది యొద్దకు పంపబడుతుంది. వారు దానిని నేర్చుకుంటున్నారు. అనేక మందికి మరలా వారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరు కూడా అందులో పాలిభాగస్తులు కావాలనుకుంటే మీ పేరు, మీ చిరునామా మాకు తెలియజేసి చందాదారులుగా చేరగలిగితే మీరు కూడా సర్వలోకానికి సువార్త అనే మాసపత్రికను పొందటానికి వీలు కలుగుతుంది. తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మా సమాచారం అంతా ఒకే వేదికపై మీరు చూడాలి అనుకుంటే www.christchurch.ac అనే మా అధికారిక వెబ్సైట్ను మీరు సందర్శించండి. అందులో మేము చేయుచున్నటువంటి సువార్త కార్యక్రమాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. అలాగే దేవుని వాక్యమును వీక్షించటానికి, వినటానికి, చదువుకోవటానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. పుస్తకముల రూపంలో దేవుని జ్ఞానం మీ దగ్గరే పదిలపరుచుకొని మీ తీరిక సమయంలోనెల్లా దేవుని వాక్యమును చదువుకోవటానికి, అభ్యసించటానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పుస్తకములు రచించబడి సిద్ధంగా ఉన్నాయి. సర్వలోకానికి సువార్త అనే పుస్తకం 12 పాఠాలతో సిద్ధంగా ఉంది. నిత్యజీవ పరిశోధన 2016, నిత్యజీవ పరిశోధన 2017, 2 పుస్తకాలు సుమారు 15 పాఠాలతో, ఒక్కొక్క పుస్తకంలో 15 పాఠాలు ఉంటాయి. ఈ 2 పుస్తకాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దేవుడు తీసిన సినిమా 4 పాఠాలతో సిద్ధంగా ఉంది. జీవించే కళ ఎలా 5 పాఠాలతో మరియు 30 బేసిక్ అంశములతో, అనగా ప్రాథమికమైనటువంటి అంశములతో సిద్ధంగా ఉంది. ఈ పుస్తకములలో ఏ పుస్తకం మీకు కావలసిన అన్ని పుస్తకాలు మీరు సంపాదించుకోవాలన్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి.
తగిన వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8978414178. కనుక మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట కోరుకుంటూ, అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ, మరొక చక్కని పాఠం కొరకు దేవుని కృపను బట్టి మీరంతా ఎదురు చూడాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.